హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రిపుల్ టీ టేస్ట్ ట్రావెల్ అండ్ ట్రెడిషన్. ఈరోజు ఈ వీడియోలో మనం అప్పటికప్పుడే ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా ఇలా స్వీట్ చేసుకునేవచ్చు. స్నాక్స్ లాగా కూడా ఈవినింగ్ ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. సో దీనికైతే నేను 2 కప్స్ మైదా అయితే తీసుకున్నా. మనకి 2 కప్స్ మైదా అయితే తీసుకొని అండ్ 2 కప్స్ మైదాకి ఒక 4 టేబుల్ స్పూన్స్ రవ్వ, అంటే సుజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, అదైతే తీసుకున్నా. అండ్ చిటికెడు సాల్ట్ అండ్ సేమ్ ఒక చిటికెడు బేకింగ్ సోడా లేకపోతే వంట సోడా అయినా తీసుకోవచ్చు. సో ఇవన్నీ తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇది మైదా పిండితోనే కాకుండా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు అండి. దీన్ని చాలా ఈజీ ప్రాసెస్. అండ్ దీనికి బాగా వేడి చేసి గీ అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. వేడి చేసిన గీ బాగుంటుంది. తీసుకొని ఒకసారి బాగా రబ్ చేస్తూ అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అలా పట్టి చూస్తే గట్టిగా ఉండాలి పిండి, అలా పొడిగా లేకుండా. సో ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా వామ్ వాటర్ వేసుకొని అలా బాగా ముద్దగా చేసుకోవాలి, చపాతీ పిండిలాగా. సో మరీ అంత గట్టి, కొద్దిగా సాఫ్ట్గా చేసుకుంటే మనం రవ్వ వేసాం కదా, కొద్దిగా మళ్ళీ నానే కుందికి సరిపోతుంది, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. సో ఇలా చేసుకొని ఒక 10-15 మినిట్స్ అలా కొద్దిసేపు రెస్ట్ అయిందంటే రవ్వ అంతా కొద్దిగా మెత్తపడుతుంది. సో 15 మినిట్స్ తర్వాత ఇలా తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇలా రోల్లా చేసుకొని మనకి కొద్దిగా ఎంత కావాలో అంత సైజ్ అయితే తీసుకొని అలా చపాతీకి రుద్దుకున్నట్లుగా రుద్దుకునేవాలి. జస్ట్ ఇలా అయితే కొద్దిగా పొడి పిండి వేసుకొని అలా చపాతీలాగా రుద్దేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా అప్పటికప్పుడు చేసుకునేవచ్చు. ఇది బయట మనకి స్వీట్స్ షాప్లో కూడా దొరుకుతూ ఉంటుంది కదా. సేమ్ ఇలా దీని లేయర్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువగా తిక్కగా ఏం అవసరం లేదు. ఇలా రుద్దుకొని అలా కట్ చేసుకొని మనకి అంటే ఏ షేప్ కావాలంటే అలా ఆ షేప్ కట్ చేసుకునేవచ్చు. పెద్దవిగా అయినా, డైమండ్ షేప్లో అయినా, లేదా చిన్నగా. ఇలాగే అన్నీ అయితే ఇలా కట్ చేసుకునేవాలి రుద్దుకొని. ఇలా చాక్తో అయినా లేకపోతే పిజ్జా కటర్ ఉంటుంది కదా, దాంతో అలా కట్ చేసుకునేవచ్చు. ఇక్కడైతే నేను కొద్దిగా పెద్దగానే చేశాను. సో అన్నీ కట్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నా. సో ఎప్పుడైతే ఒక పెనం పెట్టి ఆయిల్ వేసుకొని ఒక చిన్నగా ఫస్ట్ కొద్దిగా అలా వేసి చూడండి. మరి ఆయిల్ ఎక్కువ హీట్ ఉండకూడదు, అలా వేసి మరీ తొందరగా పైన లేయర్ మాత్రం బాయిల్ అయిపోతుంది. సో ఇలా అన్నీ ఇలా కొద్దిగా వేసేసుకుంటే సరిపోతుంది. మనకి చేతి పైన ఆయిల్ ఒక్కొక్కటి వేస్తూ ఉంటే ఆయిల్ పడుతుంది అనిపిస్తే ఇలా గరిటలోకి తీసుకొని అలా ఆయిల్లో వేసేసుకోవచ్చు. సేమ్ ఈ కలర్ వచ్చినప్పుడు ఇంతకంటే కలర్ రాదు, గోధుమ పిండితో చేసినప్పుడు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా వచ్చినప్పుడు మనము సపరేట్ చేసేసుకోవాలి. సో ఇలాగే మిగతావి కూడా అన్నీ ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ ఏం ఎక్కువ పీల్చదండి. సో ఇంకా షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి కదా, అందుకోసం ఇక్కడ నేను 1/2 కప్పు షుగర్ అయితే తీసుకున్నా. అంటే 2 కప్స్ మైదా తీసుకున్నాం కదా, 1/2 కప్ అయితే సరిపోతుంది. ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా 3/4 కప్పు ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఆ చక్కెర మునిగే వరకు కొద్దిగా అందరు నీళ్ళు పోస్తే చాలు. ఇదైతే కొద్దిగా పాకం పట్టుకోవాలి. షుగర్ సిరప్ని అయితే కొద్దిగా థిక్ లేయర్ ఫామ్ అవ్వాలి.
ఇలా రోలింగ్ బాయిల్ అయ్యినప్పుడు మనకు తెలిసిపోతుంటుంది. చేతితో అలా పట్టి చూస్తే స్టిక్కీగా ఉంటుంది. అల్లేంటి ఇలా బౌల్లోకి వాటర్ తీసుకొని కొద్దిగా ఒక 2-3 డ్రాప్స్ అలా వాటర్లో వేసి చూస్తే మనకు ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది కదా. సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ మనకు. సో ఇలా ఫామ్ అయిందంటే చాలు. ఇప్పుడు గీ కొద్దిగా ఒక టీ స్పూన్ అలా వేసుకోవాలి. ఎందుకంటే మరి ఎక్కువ గట్టిగా రాకుండా కొద్దిగా సాఫ్ట్గా, క్రిస్పీగా, క్రంచీగా అలా ఉంటుంది స్వీటు. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకున్న ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇలా అంతా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా కరగాక ముందుగా మనం చేసి పెట్టుకున్నట్టు ఉన్నాయి కదా. సో ఇవైతే ఇలా ఇందులో షుగర్ సిరప్లో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేవాలి ఫస్ట్. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ఒకసారి బాగా ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలో అయితే. ఎందుకంటే షుగర్ సిరప్ త్వరగా డ్రై అయిపోతుంటుంది, త్వరగా లేయర్ లాగా పైన ఫామ్ అయిపోతుంటుంది కాబట్టి అన్నిటికీ మిక్స్ అవ్వాలి కాబట్టి. సో త్వరగా అయితే అలా బాగా మిక్స్ చేసుకునేవాలి, అన్నిటికీ బాగా పట్టేలాగా. ఇలా చూసారా, అప్పుడే డ్రై అయిపోయింది, బాగా మిక్స్ అయిపోయింది. సో ఇలా అన్నిటికీ బాగా మిక్స్ అయ్యేలాగా అయితే ఇలా అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి త్వరగా 1 మినిట్లోనే సేమ్ ఇలా అయిపోతుంటుంది. అంతే. సపరేట్ చేసుకొని ఇలా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. లోపల లేయర్స్ లాగా సాఫ్ట్గా, క్రిస్పీగా, పైన క్రంచీగా చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే మనం అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు, 10-15 మినిట్స్లో అయిపోతుంటుంది. పిల్లలకి అప్పటికప్పుడే అలా చేసి పెట్టేసేవచ్చు. అండ్ ఇలా వేసేసుకొని ఒక 8 కంటైనర్లో పెట్టుకొని కూడా మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని కూడా ఇది 1 మంత్ వరకు కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అన్నీ.